ఈరోజు మణీశ్వరుల్లో నేను మునగాకు పచ్చడి చేస్తున్నాను. దానికోసం ముందుగా నేను ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాను. ఇలాగా వీటిని తీసేసిన తర్వాత మునగాకు వేసుకొని వేయించుకోవాలి. అది చూపిస్తాను. నేను ఈ పప్పులు తీసేస్తున్నాను. ఈ పప్పులు తీసేసి ఇదే నూనెలో మునగాకు పెట్టుకోవాలి. మనం మునగాకు ముందుగా కడిగి అక్కడ పెట్టుకున్నాను అన్నమాట. మీరు మునగాకు అంతా శుభ్రం చేసి ఇక్కడ పెట్టుకున్నా. ఇది వేస్తున్నాను. ఇదిగో మునగాకు కూడా కడిగి పెట్టాను. ఇది కూడా బాగా నూనెలో మగ్గనిచ్చి తీసివేద్దాం. తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. మునగాకు వేగిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. తర్వాత దీంట్లోకి చింతపండు, వెల్లుల్లి రబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ముందుగా పప్పులన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి. ముందుగా పప్పులన్నీ మిక్సీలో వేయాలి. అవి పొడి చేసుకోవాలి ముందు. తర్వాత మనం పాలకూరను వేయాలి. దీని తగ్గ సాల్ట్ కూడా వేస్తున్నాను. పాలకూర మునగాకు. మూత పెట్టేసి మిక్సీ పడదాము. తర్వాత మునగాకు కూడా వేసిన తర్వాత ఆ పచ్చడి, దాని తర్వాత మునగాకు కూడా మెత్తగా నలిగిన తర్వాత కొబ్బరి వేయాలండి. మొత్తం వేసేసి మీకు చట్నీ చూపిస్తాను. ఓకే, పెరుగుని ఇలా పలసగా కలిపి ఇప్పుడు మనం ఈ పెరుగులో మునగాకు పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి అన్నమాట. మెత్తగా మిక్సీ పట్టేసాను. కొబ్బరి కూడా వేసి పచ్చడి చూసారా ఎలా అయిందో. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసి కమ్మని వాసన చెట్టు వేయించి తర్వాత మన మునగాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాము. పైగా దానిలో పచ్చి కొబ్బరి వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని పెరుగులో వలసగా కలిపేసేసి మనం దీన్ని కొంచెం టచ్అప్గా తిరగమాత వేసుకుందాం. తిరగమాత మొత్తం కలిపేసి మీకు మనలా చూపిస్తాను. మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలుసు. 100 రోగాలకు నయమని అంటారు. మునగాకుతో ఇలా మునగాకు పెసరపప్పు, మునగాకు వేపుడు, మునగాకు పొడి, అలాగే మునగాకు పెరుగు పచ్చడి ఎన్ని రకాలు చేసుకోవచ్చు. బోరు కొట్టకుండా ఎప్పుడు ఒకే రకంగా ఇలా రకరకాలుగా చేసుకుని తింటే తినబొద్దు అవుతుంది. ఎప్పుడు ఒకే రకం అనుకోండి బోరు కొడుతుంది. పెసరపప్పు మునగాకు కూర కూడా చాలా బాగుంటుంది. మొత్తం మీకు అంతా కలిపేసి మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగో తిరగమాత కాచి మునగాకు చట్నీకి టచ్అప్ ఇచ్చాను. ఇదిగో మునగాకు రెడీ అయిపోయి ఈ రంగులోకి వచ్చిందనమాట. చివరిలో కొద్దిగా పెరుగు కూడా కలిపాను. ఓకే ఫ్రెండ్స్, మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మునగాకు ఎన్ని రకాలు చేసుకోవాలో చెప్పాను. కంటి చూపు ముఖ్యమైనది. ముందుగా నేను శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు వేసి వేయించాను కదా, పక్కన పెట్టుకున్నా. తర్వాత పాలకూర శుభ్రంగా కడిగి మగ్గబెట్టుకున్నా. ఓకే, తర్వాత పప్పులు వేయించుకుని మిక్సీ పట్టేసి చివరిలో మునగాకు వేసి అది కూడా నలిగిన కొబ్బరి వేసి మొత్తం కలిపేసి చింతపండు, వెల్లుల్లి వేసాను కదా. తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు కలిపి తిరగమాత వేసాను. ఇదిగో ఇలా వచ్చిందన్నమాట పచ్చడి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకుని మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేను మునగాకు చట్నీ, బెండకాయ రెండు గ్రీన్ కర్రీసే చేశాను. ఓకే, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.